జనరల్గా ఈ క్యాన్సర్స్ రావడానికి మనం మేజర్గా చూసేది ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లేదా జన్యుపరమైన మార్పులు, అంటే జెనెటిక్ మ్యుటేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి సెల్లోనూ మన జీన్ మెటీరియల్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది డిఎన్ఏ రూపం. అంటే గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఫాదర్స్ నుంచి చిల్డ్రన్ నుంచి వాళ్ళ చిల్డ్రన్కి ఆ మెటీరియల్ అంతా ట్రాన్స్మిట్ అవుతాం. సో పోలికలు, హైట్, కలరు మోర్ ఆర్ లెస్ ఆ జెనెటిక్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ అలాగే వాళ్ళకి ఏదైనా జన్యుపరమైన మార్పులు ఉన్నాయనుకోండి, అది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళకి ఏదైతే క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ అంటాం, అంటే ఫ్యామిలీలో తల్లిదండ్రులకు కానీ బ్రదర్స్కి కానీ ఇంకా ముందు తరాల్లో ఎవరికన్నా ఆ క్యాన్సర్ వ్యాధి ఉన్నా అది ఆ జన్యుపరమైన లోపం, అంటే ఆ మ్యూటేషన్ వల్ల జరిగి ఉంటే అది వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఒకటి. ఓకే. సో దాన్ని జెనెటిక్ కాజెస్ అంటే. ఓకే. ఇది జస్ట్ 20% రావచ్చు. ఓకే. ఓకే. మిగిలినవి 80% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ మోస్ట్లీ స్పొరాడిక్ అంటే ఒక కారణం వల్ల కాదు, మల్టిపుల్ కారణాలు ఆ వ్యక్తి మీద ప్రభావం చూపించడం వల్ల